అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఆ మార్క్స్ని చేతిలో పట్టుకుంటే కొన్ని విషయాలు అడుగుతాను. ఆంధ్రప్రదేశ్లో వాటికి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు? సో ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థకు మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు? 2 మార్కులు. సో నేను ఎందుకో అడగాలని చెప్పాను, చాలా చెప్పాను కదా. విద్యా వ్యవస్థకి ఎన్ని మార్క్స్ వేస్తారు? విద్యా వ్యవస్థకి ఎన్ని మార్క్స్ వేస్తారు? విద్యగా అడిగింది ఇప్పుడు మీరు. సో వైద్యానికి నేను చూసేది ఫలితాలు, మీ ఖర్చు కాదు. వాలంటీర్ వ్యవస్థకి ఎన్ని మార్క్స్ వేస్తారు? అసలు ఆ వ్యవస్థ తప్పు. ఆంధ్రప్రదేశ్లో పాలనకి ఎన్ని మార్క్స్ వేస్తారు? ఈ రెంటికి మధ్య ఏమైనా ఉందా? అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించడంలో, కరప్షన్ అంటే కరప్షన్ ఉందనా లేదనా తగ్గించడంలో, ఇది వర్స్ట్ అని అర్థం, తక్కువ అని కాదు. కరప్షన్ని నిర్మూలించడంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? వర్స్ట్. మళ్ళీ ఓకే, ఫ్యామిలీ డాక్టర్ విధానానికి ఎన్ని మార్క్స్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో? 2కి 3కి మధ్య వేస్తాను. హెల్త్ కేర్ చెప్పాను కదా. అంటే ఎందుకంటే అల్టిమేట్గా అవుట్కమ్స్ చూడాలి. అవుట్కమ్స్ విషయంలో ఏం మార్పులు లేవు. సంక్షేమం ఇదొక్కటే మంచి మార్క్. ఓకే, గ్రామ సచివాలయ వ్యవస్థకి ఎన్ని మార్క్స్ చేస్తారు? ఖచ్చితంగా అది ఫలితాలను ఇస్తాం. అది ఆ ప్రయోగాన్ని నేను హర్షిస్తున్నాను. మహిళా సాధికారత విషయంలో పెద్ద తేడా లేదు, గతానికి ఎప్పటికీ తేడా ఏం లేదు. పెద్ద అంతా 2.5 అంతే, 2 లెవెల్. రైట్. ఓకే, ఎలక్షన్స్ ముంగిటున్నాం. మీరు చాలా విషయాలపై మంచి మంచి విషయాలు చెప్పారు. సో ఫైనల్గా ఓటర్లకు మీరు ఇచ్చే సూచన ఏంటి? దాంతో నేను కంక్లూడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇది దేశానికి, రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అంటే బాధాతప్త హృదయంతో చెప్తున్నాను. నేను చాలా ఆశావాదిని, కానీ అవినీతి నిర్మూలనకు కానీ, అధికార వికేంద్రీకరణకు కానీ, ఎన్నికల వ్యవస్థ మార్చడానికి కానీ, చట్టబద్ధ పాలనకు కానీ ఈవేళ రాజకీయ పార్టీల్లో ఏ రకమైనటువంటి సంకల్పము లేదు. బ్రాడ్గా కొందరు వ్యక్తులు, కొన్ని ప్రభుత్వాలు వ్యక్తిగతంగా నిజాయితీగా ఉన్నాయి. ఉదాహరణకి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ నిఖార్సైన నిజాయితీ, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా నిఖార్సైన నిజాయితీ, బహుశా పరిపాలన కూడా నిజాయితీ ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిఖార్సైన నిజాయితీ. అది వేరు, వ్యవస్థీకృతమైన నిజాయితీ వేరు. అందుకే వ్యక్తుల నిజాయితీ గురించి మాట్లాడతాను. కాబట్టి అవినీతి కానీ, అధికార వికేంద్రీకరణ, అవినీతి నిర్మూలన కానీ, అధికార వికేంద్రీకరణ కానీ, లేకపోతే చట్టబద్ధ పాలన కానీ, ఎన్నికల వ్యవస్థ మార్చడం కానీ ఏ పార్టీ కూడా దానికి అనుకూలంగా లేదు. కాబట్టి దేశంలో మిగిలింది ఒక్కటే వేళ ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, సంపద సృష్టి. అదొక్కటే దేశానికి ఉన్న సువర్ణ అవకాశం. ఏ పార్టీలు దానికి కట్టుబడతాయో దాని పక్కన మొగ్గు చూపితే మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, యువతకు భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా తాత్కాలికమైన తాయిలాలు, కొత్త పరిశ్రమలు, లేకపోతే కొత్త పెట్టుబడులు, ఉపాధి కల్పన లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమం వల్ల పేదరికం పోతుందన్న భ్రమలు కల్పిస్తే ఖచ్చితంగా అవి రాష్ట్రాలకి, దేశానికి సర్వనాశనం. కానీ జిఎస్డిపి విషయంలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది. ఈవేళ కొత్తగా వచ్చింది కాదు తమ్ముడు, పెద్దది తెలంగాణ కంటే. తలసరి ఆదాయం తెలంగాణ చాలా ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ కంటే. ఆంధ్రప్రదేశ్ జనాభా 6 కోట్ల దగ్గర ఉంది, తెలంగాణ 3,80,00,000 దగ్గర ఉంది. 3,80,00,000 వాడు పట్టుకుని అంతకంటే కొంచెం ₹1 ఎక్కువ ఉందంటే ఎట్లా? మీరు ఎంత పెరిగారో మీరు చూడండి, ఒకప్పుడు ఎంత బాగున్నారో మీరు చూడండి మిగతా దేశంతో పోలిస్తే, పెట్టుబడులు కానీ, జిఎస్టిపి కానీ. అంతేగాని ఊరికి అంకెలు కన్వీనియంట్గా ఒక అంకె చెప్పి మిగతా అన్ని పక్కన పెడితే అట్లాగా స్థూలంగా చూడండి మీరేం చేస్తున్నారు. రైట్. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికార పార్టీ అంటోంది అధర్మ పొత్తు పెట్టుకుంటున్నారు అని. కానీ వీళ్ళు ఒక పార్టీని ఓడించడానికి 3 పార్టీలు కావాల్సిన అవసరం ఉంది. పొత్తుని ఎలా చూస్తారు? బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుని ఎలా చూస్తారు? మన ఎన్నికల వ్యవస్థలో పొత్తులు అనివార్యం. ఎందుకంటే చిన్న పార్టీలకి మన ఎన్నికల వ్యవస్థలో స్పేస్ లేదు. అదే దామాషా పద్ధతి ఎన్నికలు అంటే మీకు వచ్చే 5% ఓట్లకి 5% సీట్లు వస్తాయి. మీ మీద మమకారం ఉంటే 5% 15% పెరుగుతుంది. మన ఎన్నికల వ్యవస్థలో మీకు నిజంగా ప్రజల్లో 30% మద్దతు ఉన్నా కూడా 3%కి పడిపోతుంది మీరు గెలవాలనుకుంటే. కాబట్టి పొత్తులు అనేవి
ఆయా రాజకీయ పరిస్థితులను బట్టి కలుపుకుంటారు. దానిలో అంటే పొత్తుల్లో పొత్తు అనేది ప్రజాక్షేమం కోసం, అభివృద్ధి కోసమా, లేదంటే అధికారంలో ఉన్న పార్టీని దించడం కోసమా పొత్తు అనివార్యమయ్యేది? ఏ పార్టీ అయినా కూడా రాజకీయాన్ని తమ నమ్మిన లక్ష్యాల కోసం చేస్తుంది. అంటే మీరు చేస్తేనేమో అది చాలా పవిత్రమైనది, ఇంకోటి చేస్తే రంకు అంటే ఎట్లాగా? కానీ వైసీపీ ఇంతవరకు ఎవరితోనూ పొత్తులో వెళ్ళలేదు. మీ ఇష్టం అది. మీ పొత్తు కలవడానికి ఎవరు సిద్ధంగా లేరేమో. మనకుడు పొత్తుల్ని అనాయతగా ఉండటం చాలా మూర్ఖత్వం అవుతుంది. పొత్తులు అనివార్యం. మన ఎన్నికల వ్యవస్థలో పొత్తులు, అదే దామాషా పద్ధతి అనుకోండి, పొత్తులు అక్కర్లా. హైదరాబాద్ నగరంలో లోక్సత్తాకి పార్టీగా ఎంఐఎం కంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయి, కానీ సీటు ఒక్కటే వచ్చింది, అది కూడా నాకు ఒక్కడికే. వాళ్ళకి 8 సీట్లు 7-8 సీట్లు వచ్చినాయి. మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది. కాబట్టి మన ఎన్నికల వ్యవస్థలో ప్రజల్లో మీకు ఒక ఆదరణ ఉన్నా కూడా రాజకీయ అధికారంలో వాటా చాలా కష్టం. మీకు 30-40%, 40% ఓట్లకి వెళ్ళేదాకా. కాబట్టి పొత్తులు అనివార్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక మంచి ఉద్దేశంతో. ఆయన ఇప్పుడు ఒక రాజులాగా చలామణి కావచ్చు కదా సినిమాల్లో. సినిమాల్లో ఉన్న వాళ్ళకి అదృష్టం ఏంటి? డబ్బులు ఇచ్చి వచ్చి చూస్తారు. రాజకీయంలో ఉన్న వాళ్ళ దురదృష్టం ఏంటి? డబ్బులు ఇచ్చి తీసుకురావాలా. దీని నుంచి ఆయన దానిలో దిగాడు. ఎందుకని? ఏదో చేద్దామని ఉద్దేశం కదా. కానీ మీకున్నటువంటి శాతం ఓట్లతో మీకు అధికారం సాధ్యం కాదు. మీ గొంతుకు విలువ చేయకూడదు. పొత్తుకు తెచ్చుకున్నారు. ఓకే. అంచేత పొత్తులతో తప్పంటాం చాలా మూర్ఖత్వమైన వాదన. అసలు రాజకీయంలో మీకు ప్రభావం అంటే దాన్ని జాతికి పనికొచ్చే రకంగా ఎలా తీర్చిదిద్దుదాం. ఓకే. అంతే తప్ప పొత్తులు లేకుండా భారతదేశంలో రాజకీయ పార్టీ ఎవరు కూడా, డిఎంకే గొప్ప పార్టీ కాదా? ఎంత చరిత్ర ఉన్న పార్టీ, ఎన్ని పొత్తులు ఉన్నాయి? బీజేపీ, కాంగ్రెస్ గొప్ప పార్టీలు కాదా? వీళ్ళందరూ పుట్టకమునుపు పుట్టిన పార్టీలు అవన్నీ కూడా. పొత్తులు లేకుండా బతకగలరా ఇవాళ? అంటే పొత్తులు అనైతికమైన మాటే అసలు అర్థం లేదు. ఒక 6 పార్టీలు చెప్తాను. 6 పార్టీలకి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారో ఫైనల్గా? కాంగ్రెస్కి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు? ఈవేళ పరిస్థితుల్లో చాలా బాధాతప్తమవుతుంది. కాంగ్రెస్లో నాయకులంతా చాలా అత్యంత సన్నిహితులు నాకు. కానీ దేశ ఆర్థిక ప్రగతి పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా, తాత్కాలికమైన తాయిలాడు తప్ప మరో పాలన లేకుండా, ఎక్కడ పొరపాట్లు చెప్పాను ఏమన్నాయో వీటి మీద దృష్టి పెట్టి దీనికి ఇవి చేస్తామంటే చాలా సంతోషించేవాడిని. అవేమీ లేకుండా రాజకీయం చేస్తున్నారు. కొంచెం ఔదార్యంగా ఇస్తున్నాను కాబట్టి ఇది. బీజేపీకి ఎన్ని మార్క్స్ వేస్తారు? ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన, ఒక దేశ భవిష్యత్తు పట్ల అవగాహన, మౌలిక సదుపాయాల విషయంలో ఫస్ట్ మార్కులు. కానీ మిగతా ఉన్నాయే, ఎన్నికల వ్యవస్థ కానీ, అధికార కేంద్రీకరణ కానీ, అవినీతికి వ్యవస్థాగత నిర్మూలన కానీ, చట్టబద్ధ పాలన కానీ గతంలో పొరపాట్లే కొనసాగుతున్నాయి. కాబట్టి ఇది అవి చేస్తే 4కి వెళ్ళిపోవచ్చు. 4కి. ఓకే. బీఆర్ఎస్కి ఎన్ని మార్క్స్ వేస్తారు? బీఆర్ఎస్ 2 గొప్ప పనులు చేసింది, చాలా తప్పు పనులు చేసింది. ఇందాక చెప్పాను కదా, అధికార కేంద్రీకరణ, అవినీతి, కుటుంబ పాలన, అహంకారం, అందుకే ఓడిపోయింది. ఇవన్నీ ఉన్నాయి. కానీ 2 గొప్ప పనులు ఉన్నాయి. అది కూడా ఈ అభివృద్ధి సంక్షేమానికి కొంత సమతూకాన్ని తీసుకొచ్చి అభివృద్ధిని కొంత సాధించారు. ఇది ఏమాత్రం చిత్తశుద్ధితో మాట్లాడినా కూడా సాక్ష్యాధారంగా మీరు. అందుకనే హైదరాబాద్ నగరం చుట్టుపక్కల పెద్ద ఎత్తున ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. వైసీపీకి ఎన్ని మార్క్స్? కానీ పూర్తి చెప్పండి. ఓకే. అలాగే రెండోది, ఒక ఉద్యమం నుంచి వచ్చి, ప్రాంతీయ ఉద్యమం నుంచి వచ్చింది. ఆంధ్ర, తెలంగాణ అంత పొరపచ్చాలని చాలామంది భయపడ్డారు. ఆ పూర్తిగా మనసుల్లోంచి ఆ వైమనస్యాన్ని, ఆ కల్మషాన్ని తొలగించి ఏమాత్రం తేడా లేకుండా చేయగలిగారు. ఆ 2 కారణాలుగా వాళ్ళని గౌరవించాలి. కానీ ఖచ్చితంగా వైఫల్యాలు చెప్పాను కదా, ఆ వైఫల్యాలు ఉండబట్టే ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలు మద్దతు ఇవ్వలేకపోయినారు. వైసీపీకి ఎన్ని మార్క్స్ వేస్తారు? ఇందాక చెప్పాను అనుకుంటా. వైసీపీకి చెప్పలేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ని తీసుకున్నాం. వైసీపీకి ఎన్ని మార్క్స్ వేస్తారు? ఓకే, ఇది కొంచెం 1.5 యాక్చువల్గా. ఓకే. నేను కొంచెం జనరస్, 2 కడుతున్నాను. సంక్షేమం తప్ప పరిపాలన లేని రాష్ట్రంలో మరీ అడ్డగోలుగా చట్టబద్ధ పాలన దేశంలో లేదు. అది కూడా ఒక శృతి మించి గీత దాటిపోయి బడితున్నవాడిదే బర్రెన్న తీరులో వ్యవహరిస్తే దేశ భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి అది క్షేమకరం కాదు. టీడీపీకి 2కి 3కి మధ్య 3 వేసుకోవచ్చు. ఎందుకంటే అగైన్ నేను ఒకటే చెప్పాను, ఇందాక చెప్పాను కదా, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, మిగతా విషయాల్లో వీళ్ళకి మార్కులు రావు. కానీ ఎవరికి రావట్లే, మన దురదృష్టం అది. కాబట్టి మనకు చాయిసెస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఉన్నంతలో నాకు ఇంకా దేశానికి, భవిష్యత్తుకి, ఈ తరానికి మంచి మార్గం, నాకు ఆర్థిక ప్రగతి తప్ప మరొకటి నాకు కనిపించట్లేదు. లేదు.
అదన్నా కనీసం 15-20 ఏళ్ళు జరిగితే దేశాన్ని మన బిడ్డల్ని కాపాడుకోగలం. ఓకే, గత ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యేని గెలిచిన జనసేనకి ఎన్ని మార్క్స్ వేస్తారు? పరిపాలనలోకి రానప్పుడు ఏం అందుకే నేను అడిగాను, ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. సో పార్టీ నిర్మాణం, విధానాలు, వెళ్తున్న తీరు, వీటికి పార్టీ పరంగా 3కి 4కి మధ్య చేస్తాను. అందుకే సంకల్పం ఉంది, చిత్తశుద్ధి ఉన్నది, కొంచెం పరిణతి కావాలి విధానాల విషయంలో, కానీ కొంచెం మంచి చేద్దామనే సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఉన్నంతకాలం మనం వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళు కూడా మిలాఖత్ అయిపోతే మామూలు పరిపాలనలో అధికార కేంద్రీకరణ అవినీతులు అప్పుడు మనం గ్రేడ్ తగ్గించాలి. అంటే మిలాఖత్ అయ్యారని అంటారా ఇప్పుడు? ఎందుకంటే అధికార పరిపాలనలో కూర్చుంటే కదా మిలాఖత్ అయ్యారో తెలిసేది. పరిపాలన లేనప్పుడు మీరు ఆల్లేదు సూర్లేదు మీరు వాళ్ళని తిట్టం మొదలెడితే ఎట్లాగా? ఈవేళ మనం చూడాల్సింది వాళ్ళు చేస్తున్న రాజకీయం తీరు, వాళ్ళ సంకల్పము, వాళ్ళ ఆలోచన, దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేయగలం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తు కేవలం అధికార పార్టీని దించడమే లక్ష్యంగా కనిపిస్తోందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పొత్తు పెట్టినట్టు కనిపిస్తోందా? ఎందుకంటే రాజకీయ వాగ్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ నాయిస్ అంతా పక్కన పెట్టేయాలి. ఖచ్చితంగా ఈ 3 పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం సంకల్పం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఆ విషయంలో అనుమానం లేదు కదా. ఆయన్ని తీవ్రంగా విమర్శించిన వాళ్ళని ఇవ్వకండి. నా అంత విమర్శ ఆయన ఎవరో చేయాలి. అధికార కేంద్రీకరణని, వ్యవస్థీకృత అవినీతిని, ఎన్నికల్లో ఖర్చుని నేను విపరీతంగా తూర్పారపెట్టాను. కానీ ఆర్థిక ప్రగతి విషయంలో, పెట్టుబడుల విషయంలో, ఉపాధి కల్పన విషయంలో ఆయన సంకల్పాన్ని ఎవ్వరూ కూడా కాదన్నారు దేశంలో. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో పెద్ద బలం లేకపోవచ్చు. ఇవాళ దేశంలో నరేంద్ర మోదీ గారికి బ్రాండ్ ఏమన్నా ఉంది ప్రపంచంలో, దేశంలో అంటే ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, దేశ భవిష్యత్తు పట్ల అవగాహన. కానీ మిగతా విషయాల్లో నేను విమర్శించట్లే, ఆయన ఎవరో విమర్శించట్లా. ఆర్ఎస్ఎస్ వారు సమావేశాలు పెడితే జాతీయ స్థాయిలో నేను నిర్లక్ష్యంగా చెప్పాను. విద్యలో వైఫల్యం, ఆరోగ్యంలో వైఫల్యం, చట్టబద్ధ పాలన వైఫల్యం, అధికార కేంద్రీకరణలో వైఫల్యం, లేకపోతే ఎన్నికల వ్యవస్థలో వైఫల్యం. కాబట్టి తప్పులున్నాయి. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో మనకి పర్ఫెక్ట్ను ఇంపర్ఫెక్ట్ చోట్ల మనం 2 ఇంపర్ఫెక్ట్ శక్తుల్లో ఉన్నంతలో గుడ్డులో మెల్ల ఏది, ఉన్నంతలో ఎవరిని నమ్ముకుంటే మనకు ఉన్నంత పరిస్థితులు బాగుపడతాయి. అంతేగాని ఇవాళ ఆ రకంగా పర్ఫెక్షన్ అయితే అందరినీ ఇంటికి పంపించాలి. ఇంటికి పంపించి ఏం చేద్దాం మనం? మిమ్మల్ని ప్రధానమంత్రిని చేస్తారా? మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తారా? లేదు కదా. ఉన్నది ఇది, ఉన్నంతలో ఏది అని చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు ఆర్టీవీ అన్సెన్సార్లో పాల్గొని ప్రస్తుత దేశవ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల పరిస్థితులపై మీ విశ్లేషణ అందించినందుకు, చాలా విలువైన సూచనలు కూడా చేసినందుకు. ఇవి లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణతో ఆర్టీవీ అన్సెన్సార్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.